హాయ్ అండి. కాకరకాయ చేదుగా ఉంటుందని తినడానికి ఇష్టపడట్లేదా? అయితే అస్సలు చేదు లేకుండా ముద్ద ముద్దకి అద్భుతమైన రుచితో ఉండే కాకరకాయ పులుసుని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కాకరకాయలను మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసి ఇందులో కొద్దిగా ఉప్పు వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఒకసారి కడిగి తర్వాత నీళ్లు పోసి నానబెట్టండి. ఆ తర్వాత కాకరకాయ ముక్కలను గట్టిగా పిండితే చేదు నీరంతా తీసేసి ప్లేట్లో వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టండి. అదే గిన్నెలో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి దూరగా వేగనివ్వండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కరివేపాకు వేసి కలిపి ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వండి. తరువాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు చింతపండు రసం, తగినన్ని నీళ్లు పోసి ఇందులో చిన్న బెల్లం ముక్క వేయండి. ఈ బెల్లం వేయడం వల్లే పులుసుకి అద్భుతమైన రుచి వస్తుంది. పులుసు చిక్కబడి పైన ఆయిల్ తేలే వరకు మరిగించి జీలకర్ర, మెంతుల పొడి, కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన కాకరకాయ పులుసు రెడీ. వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే అబ్బా, ఆ రుచి వేరండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.